ఈరోజు కామన్‌గా ఇప్పుడు ఏమైతుందంటే, ఈ ఏరియాలో కొంచెం కరోనా కేసెస్ గూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడొచ్చే కరోనా కేసెస్ అనేది డేంజరసా? భయపడాలా? లేదా? అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడొచ్చే కరోనా కేసెస్ ఏంటి? మనకు 2019, 20లో వచ్చిన కరోనానా కాదా అంటే, ఇప్పుడొచ్చిన కరోనా ఏందంటే, అప్పుడొచ్చిన కరోనా కాదు. ఇప్పుడొచ్చిందేందంటే, ఒమిక్రాన్ వేరియంట్‌లో XA1 అండ్ LF1 వేరియంట్ కరోనా వచ్చింది. ఇది ఏందంటే మ్యూటేషన్. అప్పుడున్న కరోనా యొక్క మ్యూటేషన్ అయ్యి ఈ కరోనా ప్రెజెంట్ వస్తున్న కరోనా వచ్చింది. బట్ ఈ కరోనా ఏందంటే అంత డేంజరస్ కాదు. చాలామంది పేషెంట్‌లకి మైల్డ్ సింప్టమ్స్‌తోనే బయటపడుతున్నారు. సో, ఈ కరోనా వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడొస్తున్న కరోనా సింప్టమ్స్ ఏమేముంటాయి? ఏమేం సింప్టమ్స్ ఉంటే మనము డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడొస్తున్న కరోనాలో ఏందంటే పేషెంట్‌కి కాఫు, కోల్డ్, ఫీవరు, ఎక్కువగా హెడేక్ రావడము, రన్నింగ్ నోస్ ఉండడము, లేకుంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది చాలామందికి. అది కాకుండా కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది. వామిటింగ్స్ అవుతున్నాయి, లేకుంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఇట్లాంటి వేరియస్ సింప్టమ్స్ అన్నీ వస్తున్నాయి. మళ్ళీ అతనికేందంటే హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటున్నాయి. మోర్ దెన్ 102, 103 గ్రేడ్ ఆఫ్ ఫీవర్స్ ఉంటున్నాయి. అది కాకుండా కొంతమందికేందంటే ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏందంటే ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి, వాళ్ళు కంపల్సరీ ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. ఒకవేళ గనుక యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకేదైనా ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నాయంటే, వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అసలు మీకు కరోనా ఉందా? లేదా? టెస్ట్ చేసేసుకున్న తర్వాత, దాన్ని బట్టి మీరు ఐసోలేట్ అవ్వాలా? లేకుంటే టాబ్లెట్స్ వాడాలా? ఏందనేది చెప్తారు డాక్టర్. ఇప్పుడు కరోనా వచ్చింది అంటే మనం ఏం చేయాలి? దానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు కరోనా గనుక మీరు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నారు, పాజిటివ్ వచ్చింది అనుకుంటే, మీకు మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయంటే, ఇంట్లోనే ఐసోలేట్ అయిపోయి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. కొన్ని టాబ్లెట్స్ మేము 5 డేస్ కోసం, లేకుంటే 3 డేస్ కోసం కోర్స్‌లాగా ఇస్తాము. అట్లాంటి టాబ్లెట్స్ వాడుతూ రెస్ట్ తీసుకోవాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. వాటర్ సరిగ్గా తాగుతా ఉండాలి. అలా ఐసోలేట్ అయిపోయి 5 డేస్ లేకుంటే 1 వీక్ వరకి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది. ఒకవేళ గనుక ఎవరికైనా గనుక ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయి, లెస్ దెన్ 92, లెస్ దెన్ 90 కంటే వెళ్తున్నాయంటే కంపల్సరీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు ఆక్సిజన్ పెట్టుకోవడము, ఐవీ ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉంటది. ఒకవేళ గనుక ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్, లేకుంటే కిడ్నీ డిసీజ్, లేకుంటే లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకు, డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళు మాత్రం కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటది. వాళ్ళకి అవసరమైన ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటది.